మీషో క్రియేటర్ క్లబ్ వల్ల సెల్లర్స్ కి లాస్ ఆ ప్రాఫిటా? చాలా మంది సెల్లర్స్ మీషో క్రియేటర్ క్లబ్ వల్ల వాళ్ళకి లాస్ అని అనుకుంటున్నారు. నేను కంప్లీట్ గా ఈ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. మీషో క్రియేటర్స్ వల్ల సెల్లర్స్ కి లాస్ ఆ ప్రాఫిటా? చాలా మంది సెల్లర్స్ లాస్ అనే అనుకుంటారు, కానీ మీకు ప్రాఫిటే అండి. అసలు ప్రాఫిట్ ఎలా ఉంటుంది? ప్రోడక్ట్ రిటర్న్ చేస్తారు కదా, అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి కదా అని కామెంట్ చేస్తున్నారు. క్రియేటర్ క్లబ్ వల్ల సెల్లర్ కి ప్రాఫిటా ఎలా అని అనుకుంటున్నారా? ఫస్ట్ సెల్లరే తన ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం సెల్లర్ హబ్ లో ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ లో తన ప్రోడక్ట్ ని యాడ్ చేస్తాడు. సో అక్కడ కొంత కమిషన్ అయితే యాడ్ చేసి తన ప్రోడక్ట్ ని ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ లో ఉంచుతాడు. అక్కడ నుంచి ఆ ప్రోడక్ట్స్ ని మీషో క్రియేటర్స్ గా జాయిన్ అయిన వాళ్ళకి ఆ కమిషన్ తో పాటు ఆ ప్రోడక్ట్ ని చూపిస్తుంది. క్రియేటర్స్ కి ఆ కమిషన్ నచ్చితే ఆ ప్రోడక్ట్ ని బై చేసి కంటెంట్ క్రియేట్ చేసి రిటర్న్ చేస్తారు. ఇది తెలుసుకోండి. సెల్లర్ కి తెలిసే ఆ ఇన్ఫ్లుయెన్సర్ తన ప్రోడక్ట్ బై చేసి రిటర్న్ చేస్తున్నాడు. సెల్లర్ కి తెలియకుండా ఏది జరగదు. ఇన్ఫ్లుయెన్సర్ ది తప్పే లేదు. ఫస్ట్ సెల్లర్ కి తన ప్రోడక్ట్ ఒక్కటి రిటర్న్ వచ్చినంత మాత్రాన మిగతా ప్రోడక్ట్ సేల్ అయితే చాలు అని అనుకునే సెల్లర్స్ మాత్రమే ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ లో వాళ్ళ ప్రోడక్ట్స్ ని కొంత కమిషన్ ఇచ్చి యాడ్ చేస్తారు. అలాంటి వాళ్ళ ప్రోడక్ట్స్ మాత్రమే క్రియేటర్స్ బై చేసి సెల్ చేసి రిటర్న్ చేస్తారు. ఇందులో మిగతా సెల్లర్స్కి వచ్చే లాస్ ఏముంటుంది చెప్పండి? అందరూ సెల్లర్స్ నష్టపోతున్నారు, అందరూ ఇలాంటి ప్రోడక్ట్స్ రిటర్న్ చేస్తున్నారని రూల్ ఏం లేదు కదా. చాలా మంది క్రియేటర్స్ ఉన్నారండి. పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా ఇలా మీషో కంటెంట్ చేస్తున్నారు, ఫ్లిప్కార్ట్ కంటెంట్ కూడా చేస్తున్నారు, మిగతా బ్రాండ్స్ కంటెంట్ అంతా చేస్తున్నారు. అసలు సెల్లర్ హబ్ లో ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ ఉందా, నిజంగానే యాడ్ చేసుకోవచ్చా అనే డౌట్ సెల్లర్ హబ్ ఓపెన్ చేసి మెనూ ట్యాబ్ లో కిందకి స్క్రోల్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. పైన మీకు మేనేజ్ సర్వీసెస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అన్ని ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. మీ క్యాటలాగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మీరు ఏ క్యాటలాగ్స్ అయితే ప్రమోషన్ లో ఉంచాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్స్ ని అలాగే ఉంచి డిస్కౌంట్ ఇవ్వచ్చు. మిగతా ప్రోడక్ట్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు. నేనైతే నా ప్రోడక్ట్స్ ని 15 days వరకు పాజ్ లో పెట్టాను. పాజ్ అంటే తెలుసు కదా, అవి ఇన్ఫ్లుయెన్సర్స్ కి కనిపించవు, అలా పెట్టాను. కావాలి అంటే 15 days తర్వాత మళ్ళీ లైవ్ కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రియేటర్స్ మీ ప్రోడక్ట్ బై చేసి కంటెంట్ క్రియేట్ చేయగానే వాళ్ళ వల్ల మీకు ఆర్డర్స్ వచ్చాయో లేదో కూడా మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ వల్ల మీకు ఆర్డర్స్ రావట్లేవు అనుకుంటే మీరు వెంటనే మీ ప్రోడక్ట్ ని రిమూవ్ చేసుకోవచ్చు. అసలు క్రియేటర్స్ మీషోలో మీ ప్రోడక్ట్స్ ని ఎలా బై చేస్తారో చూద్దాం. వన్స్ వాళ్ళు క్రియేటర్స్ అవ్వగానే వాళ్ళకి మీషో యాప్ లో ప్రతి ప్రోడక్ట్ పై కమిషన్ అయితే చూపిస్తుంది. ఆ కమిషన్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు బై చేసి కంటెంట్ క్రియేట్ చేసి రిటర్న్ చేస్తారు. కమిషన్ లేని ప్రోడక్ట్స్ క్రియేటర్స్ కూడా బై చేయాలనుకోరు కదా, వాళ్ళకి కమిషన్ ఉంటేనే కంటెంట్ క్రియేట్ చేస్తారు. కాబట్టి సెల్లర్స్ కి ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల లాస్ ఉండదు, ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే అని నేను అంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్ లో కూడా నాకు చెప్పండి. చూసారు కదా, సెల్లర్సే వాళ్ళ ప్రోడక్ట్స్ ని సెల్లర్ హబ్ లో ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ లో యాడ్ చేస్తేనే మీషో ఆ ప్రోడక్ట్స్ ని క్రియేటర్స్ కి చూపిస్తుంది. ఆ ప్రోడక్ట్స్ మాత్రమే క్రియేటర్స్ బై చేసి కంటెంట్ క్రియేట్ చేసి రిటర్న్ చేస్తారు. అసలు సెల్లర్స్ వాళ్ళ ప్రోడక్ట్ ని ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ లో ఎందుకు ఉంచుతారు అంటే, వాళ్ళు ఒక్క ప్రోడక్ట్ తో ప్రమోషన్ చేయించుకొని సేల్స్ పెంచుకోవడానికే ఈ ఆప్షన్ అయితే సెల్లర్ హబ్ లో ఉంది. సో సెల్లర్స్ కి లాస్ అయ్యేలా ఉంటే డైరెక్ట్ గా సెల్లర్ హబ్ లోనే ఈ ఆప్షన్ ఎందుకు ఇస్తారు చెప్పండి? సో మీరు కూడా కామెంట్ చేయకండి. ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ వల్ల మీకు లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు. ఒకవేళ నష్టం ఉంటుంది అంటే మీరు ఏ టైంలో అయినా రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ ఆప్షన్ కూడా ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ లో చూసారు కదా, మీరు ఏ టైంలో అయినా రిమూవ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ప్రాబ్లమే ఉండదు, సెల్లర్స్ కి లాసే ఉండదు. మీరు ఒక్క ప్రోడక్ట్ రిటర్న్ వస్తే ఆ ప్రోడక్ట్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్ చేసిన కంటెంట్ వల్ల మీకు సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది తెలుసుకోండి. ఒకవేళ మీకు సేల్స్ పెరగట్లేదు అంటే మీరు వెంటనే ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ నుంచి మీ ప్రోడక్ట్ ని ఏ టైంలో అయినా రిమూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీకు మీషో క్రియేటర్ అయితే మీషో క్రియేటర్ క్లబ్ గురించి కానీ, సెల్లర్ అయితే ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే వీడియో కింద హైప్ బటన్ ని ప్రెస్ చేసి వెళ్ళండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేసేయండి. మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.